దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడాలి. వాక్యం ద్వారా శ్రద్ధగా వినాలి. దయచేసి మీ ఫోన్లు కూడా కొద్ది నిమిషాలు సైలెంట్లో పెట్టుకోండి. నా శుక్రవారం వస్తేనే నాకు విజయవాడ ప్రార్థన మరి దేవుడు ఏర్పాటు చేస్తున్నది. ఈరోజు కూడా విజయవాడ ప్రాంగణంలో ప్రార్థన ఉంది. నేను సోమవారం పెడతానంటే వారి ఇంటి పరిస్థితుల్లో ముందు శుక్రవారం కావాలి, మేము పాజిటివ్ అన్నది. అది దేవుని చిత్తం కాబట్టి మరి మన చిత్తం కాదు, దేవుని చిత్తాన్ని బట్టి ఆ కార్యములు జరగబడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మరొకసారి వాక్యాన్ని చదివి హల్లెలూయా. ఎలా ఉంటుందంటే సుఖభోగములందు ప్రవర్తించినది బ్రతికి ఉన్నా కానీ ఎలా ఉంటుందంట? హల్లెలూయా హల్లెలూయా. దయచేసి గమనించండి, దేవుని యందు మనం ఎలా ఉండాలంట? విశ్వాసము కలిగిన వారిగా ఉండాలంట. దేవుని స్తోత్రం. మందిరానికి రాదు, కార్యం జరగాలి. ప్రార్థన చేయరు, కార్యం జరగాలి. విశ్వాసం ఉండదు, కార్యం జరగాలి. ఎలా సాధ్యమది? ప్రియ సహోదరి సహోదరుడు, నువ్వు దేవుని వెంబడిస్తే, నువ్వు దేవునితో కొనియాడితే నా దేవుడు నీతో కూడా నడుచుదురుగాక. ఆయన సన్నిధానం నీతో కూడా వచ్చిందురుగాక. ఆగిపోయిన కార్యాన్ని సఫలపరచగలుగునుగాక. నా దేవుడు అద్భుతమైన కార్యం నీ జీవితంలో జరిగించడం ప్రారంభించబడునుగాక. హల్లెలూయా హల్లెలూయా. నమ్మాలి. మొట్టమొదటిగా నువ్వు నమ్మే దేవుని మహిమ పరచాలి. చదువునా వాక్యం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే నీ కుటుంబంలో మొట్టమొదటిగా ఒక అనుబంధం అనేది, ఒక సఖి అనేది, ఒక సంబంధించిన అనేది లేకపోతే విశ్వాసుడి కంటే నువ్వు చాలా చెడ్డవాడు అంట. దేవుని స్తోత్రం. అంటే మనం అనుకుంటాము నేను చాలా విశ్వాసుని, విశ్వాసులని, నాకంటే విశ్వాసులు ఎవరూ లేరు అనుకుంటాం. కానీ నీ కుటుంబంలో నీవే ప్రేమించకపోతే, నీ కుటుంబంలో నీకే సమాధానం లేకపోతే వాడికంటే నువ్వు చెడ్డవాడు అని వారికి తెలియపరుస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. వారెంత ద్వేషించినా, ఎంత దూషించినా, నాన్న వారు ఎంత వెలివేసినా నువ్వు వారిని ప్రేమించితేనే నువ్వు దేవుని కుమారుడివి, కుమార్తెవి అనిపించుకుంటావు. దేవుని స్తోత్రం. వారిని విసర్జించి నేను ఎంతో ప్రార్థన చేస్తున్నాను, నేను విశ్వాసురాలి, విశ్వాసిని అంటే ఇక్కడ వాక్యం ఏమని చదివిస్తుందంటే విశ్వాస కంటే నువ్వు చాలా హల్లెలూయా హల్లెలూయా. నువ్వు ఎంత విశ్వాసమైనా, ఎందుకంటే చెడ్డవాడే విశ్వాసుడు ఉంటాడంట. చెడ్డవాడి కంటే నీవే చెడ్డవాడు అని తెలియపరుస్తుంది. హల్లెలూయా. ఎందుకంటే ప్రియ సహోదరి సోదర, వాక్యం మనతో మాట్లాడుతుంది. అదే తిమోతి గ్రంథంలో నుండి మాట చదువుకున్నాము. 4వ అధ్యాయము, మొదటి తిమోతి 4వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి చదువుతున్నాను. దేవుడు స్తుతించిన ప్రతి వస్తువు కూడా మంచిది. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకునే వేళ గట్టిగా క్లాప్స్ కొట్టి దేవుని హల్లెలూయా హల్లెలూయా. ఈ మాట నేను 2 మాటలు చెప్పి ముగించేస్తాను గుప్తంగా. మనం ఏదన్నా స్టార్ట్ చేయాలనుకోండి, మంచి చెడ్డ ముహూర్తం చూస్తామా చెయ్యమా? అందరూ చెప్పాలి. ముహూర్తం. ఒకవేళ మనకి హెల్త్ బాగోపోయింది అనుకో, ఎక్కడోనో తీసుకెళ్ళి చుట్టూ చూపిస్తాము. వాడు ఇటుగాడు ఇటు పెట్టంటే ఇటు పెడతాం, అటు కదంటే ఇటు పెడతాం, ఇటు కదంటే అటు పెడతాం. దాన్ని తారుమారు చేసేస్తాం. అవునా కదా? ఒకవేళ నీ ఒంట్లో పరిస్థితి బాగోలే, అదే సిద్ధాంతం వచ్చి అదే పనిగా నీ అంకకి ఎత్తికి పైకి చూసి అరే బాబు దేవుడు మర్చిపెట్టాడు, నీ ముక్కు మూతి ఎక్కడ కదా ఇక్కడ పెట్టాలంటే పెడతారా? ఎందుకని? హల్లెలూయా. రే ఈ రెండింటి వల్ల నీకు చెడ్డవు. ఈ మూతి వల్లే, ఈ చూపు వల్లే నువ్వు చూడలేని చూస్తున్నావు.
మాట్లాడదాం. ఈ రెండు వెనక పెడితే నీకు అంతా కలిసి వస్తుందంటే పెడదామా లేదా? చెప్పాలి. హల్లెలూయా. అంత ఈజీ కాదు. ఈ దేవుడు స్తుతించి కాబట్టి వీటిని నువ్వు పెట్టలేవు. ఇది మనము కట్టుకుని మన సొంత ప్రయత్నంగా మనం ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి 5 నిమిషాల్లో దీన్ని ఇటు పొడిచి ఇటు పెడతాం. దీన్ని పెట్టగలుగుతామా? హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దేవుడు స్తుతించిన ప్రతిదీ కూడా మంచిదే. నువ్వు దేవుని ఎందుకు పరిశోధించవలసిన అవసరం లేదు. ప్రార్థించే నీ వెళ్ళే ప్రతి గడియలు కూడా మంచిదే. దేవుని స్తోత్రం. ప్రయాణం చేసేటప్పుడు కూడా గడియలు కావాలి. తుమ్మితే వెళ్ళరు, దగ్గితే వెళ్ళరు. ఒక సపోజ్ ఎవరైనా ఎదురొచ్చినా బతుకుండోడు తుమ్మక సచ్చినోడు తుమ్ముతారా? హల్లెలూయా. అరే తోట మొదలెంటే అప్పుడు ఇదే ఉండరు తుమ్మేరి. చచ్చినోడు తుమ్మువానండి. బతుకున్నోడికి ఎప్పుడు తుమ్ములు వస్తాయి, దగ్గులు వస్తాయి. చచ్చిపోయిన వాడికి రావు. వాటిని పాటించవద్దని ఇక్కడ దేవుని వాక్యం హెచ్చరిక చేస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ప్రతిదాన్ని ఇది మంచిదని ఎంచుకొని నువ్వు ప్రార్థన చేసుకున్నప్పుడు అది ఇష్టమైన పదార్థంగా నా దేవుడు మార్చగలుగునుగా. హల్లెలూయా. కొంతమంది వారం చూస్తారు, రోజు చూస్తారు, మంచి చెడ్డలు చూస్తారు. వ్యాపారం పెట్టాలి, పెళ్లి పెట్టాలన్న ప్రతి విషయంలో కూడా. హల్లెలూయా. నేను మా పిల్లల విషయంలో పెళ్లి లగ్గాలు అయితే నేనే పెట్టాను. ఒకరికి ప్రార్థన చేసి పెళ్లి లగ్గం పెట్టమన్నప్పుడు నేను పెట్టండి, మీరు నేను పెట్టినట్టుగా మీకు కుదరదు అన్నా. సరే నేను నా సబూత్ పలాంటిది అయితే బాగుండదు. అమ్మో అమాస ముందు వస్తుంది, అమాస వెనకాల వస్తుంది, అమాస ముందు వెనకాల కూడా వద్దంట మధ్యలో. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరు, ప్రతి విషయంలో కూడా అది మంచిదని నా ప్రభు చదివిస్తున్నాడు. కింద చదివినాను అన్నమాట. అర్థమయ్యింది. అది దేవుని వాక్యము గట్టిగా క్లాప్స్ కొడుతూ దేవుని హల్లెలూయా. వాక్యాన్ని బట్టి నువ్వు అనుసరించు. అప్పుడు ఆయన యందు మంచి పరిచయకుడిగా నువ్వు నడుస్తావని ప్రభు వాక్యం తెలియపరుస్తుంది. దేవుని స్తోత్రం. వాక్యాన్ని బట్టి నడువు. వాక్యాన్ని బట్టి నీ వ్యాపారం, నీ ఉద్యోగం, నీ పని పనులు, నీ ప్రయాణంలో వాక్యాన్ని చదివి ముందుకు సాగు. నీ కుటుంబం వర్ధిల్లబడుదురుగా. వాక్యాన్ని చూసుకోము. బోధ వైద్యుడి దగ్గరికి వెళ్తాం, వాటిని చూస్తానికి వెళ్తాం. హల్లెలూయా. దయచేసి అలా కాదండి. వాక్యాన్ని బట్టి నువ్వు అనుసరించినట్లయితే నా దేవుని యందు కృప పొందుకొందురు కాక. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్నమాట. నువ్వు ప్రార్థించి